వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ వీపుల సాయి జ్యోతి, 27వ డివిజన్ కార్పొరేటర్ బుట్ల శ్యామలకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వీప్ జారీ చేసినట్లు పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి తెలిపారు. ఆదివారం కరీంనగర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ బీ ఫారంపై గెలిచిన కార్పొరేటర్లను బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలు సిగ్గుచేటని, మేయర్ స్థానం కోసం బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. బండి సంజయ్ పాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి, జిల్లా కార్యదర్శి బండారి శేఖర్, నగర అధ్యక్షుడు సత్యరావు తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారంగానే యాజ్ ఎ రూల్ ఎట్లయితే జరగాలో అదే విధంగా జరుగుతుంది. 15-20 డివిజనల్ వాళ్ళు ఫామ్ 11 ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానిలో పార్టీని మెన్షన్ చేస్తారా? ఎట్లా ఉండబోతుంది? పార్టీ ఏది ఫిలప్ చేసినా కూడా వాళ్ళు ధిక్కరించి కనుక ఫిలప్ చేస్తే వాళ్ళపై చర్యలు చేపట్టడం జరుగుతుంది. పార్టీ ఏదైతే డిసిషన్ తీసుకుంటుందో విప్ అథారిటీ ఎవరైతే ఉంటారో, ఇక్కడ జనరల్ సెక్రటరీ కావచ్చు, అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్ కావచ్చు, వాళ్ళ నిర్ణయానికి అక్కడ తీసుకుపోయి వదిలిపెడతారు. వాళ్ళు ఆ పార్టీ ఏదైతే చెప్పిందో ఇవాళ ఆ పార్టీ ప్రకారంగానే వాళ్ళు ధిక్కరిస్తే మాత్రం చర్యలు చేపట్టబడుతుంది. వాళ్ళిద్దరు ఇప్పుడు కాంగ్రెస్ శిబిరంకు అనుకూలంగా ఉన్నారు, వాళ్ళ ఆధీనంలో ఉన్నారు అంటారు. అది నేను చెప్పలేను, ఎందుకంటే కాంగ్రెస్ లో ఉన్నారా బీజేపీలో ఉన్నారా? ఒకరేమో బీజేపీ కండువా కప్పుకున్నారు, ఒకరేమో కాంగ్రెస్ లో ఉన్నారు అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా విప్లవ జ్యోతి ఇంట్లోనే ఉన్నారు, విప్లవ సాయి జ్యోతి, అదేవిధంగా శ్యామల గారు కూడా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళైతే క్యాంపులకు వెళ్ళలేదు. ఇప్పటికి కూడా మాతో మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరికి మీరు చెప్పినట్టే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ మీ అన్ని మీడియా వల్ల కావచ్చు, ఎవరైనా కావచ్చు, జరుగుతున్న ప్రచారాన్ని బట్టి మేము వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది, విప్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఇందాక బొట్ల శ్యామల వాళ్ళ ఇంటికి వెళ్ళాం, 20 డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. స్వయంగా మాకే అన్నయ్య రాండి కూర్చోమని చెప్పేసి కార్పొరేటర్ పిలిచి కూర్చునబెట్టింది, లోపలికి వెళ్ళింది. తర్వాత ఒక అరగంట సేపు మేము కూర్చున్నాం. ఎక్కడికి పోలే అన్నయ్య బట్టి ఎక్కడికి పోలేదు, ఎవరు కూడా ఎక్కడికి పోలేదనేది మాకున్నటువంటి సమాచారం.